వివేక్, మీరందరూ అనుకున్నట్టు నేను సింగిల్ కాదురా. నాకు పెళ్ళయి 3 నెలవుతుంది. ఇదంతా రసజ్ఞ చాటుగా వింటుంది. అర్జున్ వివేక్తో మాట్లాడింది మొత్తం రసజ్ఞ వింటుంది. అర్జున్కి పెళ్ళయిందన్న నిజం రసజ్ఞకి తెలిసిపోతుంది. అది విన్న రసజ్ఞకి ఒక్కసారిగా గుండె ఆగినంత పనవుతుంది. ఏంటర్జున్, నీకు పెళ్ళయిందా? ఇన్నాళ్ళు నాకీ విషయం ఎందుకు చెప్పలేదు అర్జున్? అర్జున్ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడంతో అర్జున్కి ఏం చెప్పాలో అర్థం కాదు. అయ్యో రసజ్ఞ, నేనేదో జోక్ చేశాను. నాకు పెళ్ళవడమేంటి? నీతో అలా చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అని అలా అన్నానంతే కదా వివేక్. అప్పుడు వివేక్ తడపడుతూ ఇలా కవర్ చేస్తాడు. అవును మేడం, అర్జున్కి పెళ్ళయిందని మీకు చెప్తే ఎలా ఉంటుందో అని మీ పై ప్రాంక్ చేద్దాం అనుకున్నాం. అంతలోపే మీరు వచ్చేశారు. చూడర్జున్, నేనంతా విన్నాను. నేను మరీ అంత పిచ్చిదాన్లా కనిపిస్తున్నానా అని అంటుంది రసజ్ఞ. అంటే నీకు పెళ్ళై కూడా నా వెంటెందుకు పడ్డావు? నన్నెందుకు మోసం చేశావు అర్జున్? అప్పుడే అర్జున్ వివేక్తో ఇలా అంటాడు. రే వివేక్, నువ్వు కాసేపు పక్కకెళ్ళు. నేను మేడంతో పర్సనల్గా మాట్లాడాలి. ఏంటి పర్సనల్గా మాట్లాడేది? నువ్విక్కడే ఉండు వివేక్. ఈరోజు అన్నీ బయటపడాల్సిందే. ప్లీజ్ రా వివేక్, నువ్విక్కడి నుంచి వెళ్ళు అని అర్జున్ అనగానే అక్కడ్నుంచి వివేక్ వెళ్ళిపోతాడు. వివేక్ వెళ్ళిపోగానే అర్జున్ రసజ్ఞని మోసం చేశాడని ఎక్కెక్కి ఏడుస్తుంది. రసజ్ఞ, ఒక్కసారి నా మాట విను. నేను చేసినవి తప్పే, కానీ నన్ను అర్థం చేసుకో రసజ్ఞ. నిన్నింకేం అర్థం చేసుకోవాలి అర్జున్? నీకు పెళ్ళయిన తర్వాత నాతో ఎందుకు కలిసావు? నేను ప్రెగ్నెంట్ అయి 1 మంత్ అవుతుంది. ఇప్పుడు కూడా నాతో నువ్వు డైరెక్ట్గా ఈ విషయం చెప్పలేదు. నువ్వు వివేక్తో చెప్తుంటే విన్నాను. రసజ్ఞ, నేను పెళ్లి చేసుకున్న మాట నిజమే రసజ్ఞ. కాని ఏ రోజు తనని నా భార్యగా చూడలేదు. నేను తనని మా అమ్మా నాన్న బలవంతంపై చేసుకున్నాను. ఎప్పుడు తనతో నేను ప్రేమగా లేను, తనతో కలవలేదు. కాని ఎప్పుడైతే నిన్ను చూశానో, నువ్వు నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ శృతిలాగానే ఉన్నావు. నీ క్యారెక్టర్ నాకు నచ్చి నీతో ప్రేమలో పడిపోయాను రసజ్ఞ. నీతోనే నా జీవితం పంచుకోవాలని నీకు దగ్గరయ్యాను. ముందు నేను తనకి విడాకులిద్దామని అనుకున్నాను, కాని తను నాకోసం తన కుటుంబాన్ని వదులుకుని నన్ను నమ్మి నా ఇంటికొచ్చింది. నేను చీకొట్టినా, చిరాకు పడ్డా అన్నీ భరించింది. నాన్నకి పక్షవాతం వస్తే తన సొంత తండ్రిలా సేవలు చేస్తుంది. అది చూసి నేను చేసిన తప్పు తెలుసుకున్నాను. ఆరాధ్యని నా భార్యగా దగ్గరికి తీసుకున్నాను. నేను చేసింది రైటో రాంగో నాకు తెలీదు రసజ్ఞ. కాని ప్రేమించిన నిన్ను మోసం చేయలేను, పెళ్లి చేసుకున్న నా భార్యని కూడా మోసం చేయలేను. ఒక్కటి మాత్రం నిజం రసజ్ఞ, నేను మీ ఇద్దరిని ప్రేమిస్తున్నాను. నాకు మీరిద్దరూ కావాలి అని అర్జున్ అనగానే రసజ్ఞకి ఫ్యూసులు ఎగిరిపోతాయి. తన నోటి మాట ఆగిపోతుంది. అస్సలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకర్థమవుతుందా? నీకిద్దరు కావాలంటే దానికి నేను ఒప్పుకోను అర్జున్. చూడు రసజ్ఞ, నేను అనేది నీకు వింతగా ఉండొచ్చు, కానీ ఇదే నిజం. నేను మా ఇంట్లో ఒప్పిస్తాను. నిన్ను కూడా పెళ్లి చేసుకుంటాను. నన్ను నమ్ము రసజ్ఞ. కొన్ని రోజులు నాతో మా ఇంటికి రా. నేను ఆరాధ్యన్ని, అమ్మని, నాన్నని ఒప్పిస్తాను. కాని దీనికి నువ్వొక పని చేయాల్సి ఉంటుంది. నేను చెప్పినట్టుగా నువ్వు చేస్తావా? అప్పుడు రసజ్ఞ అర్జున్కి పెళ్ళి అయినా కూడా తన ప్రేమని వదులుకోలేక సరే అంటుంది. ఆ రోజు సాయంత్రం అర్జున్ ఇంటికి వెళ్ళి ఆరాధ్యతో ఇలా అంటాడు. ఆరాధ్య, నేనొక నిర్ణయం తీసుకున్నాను. దానికి నువ్వేమంటావు? ఏంటండి ఆ నిర్ణయం? రోజు నువ్వు నాన్న పనులు, ఇంటి పనులు, వంట పనులు అన్నీ చూసుకుంటున్నావు. రోజూ అలసిపోతున్నావు. అందుకే నేను ఇంట్లో పని మనిషిని పెడదామని అనుకుంటున్నాను. దానికి నువ్వేమంటావు? పనిమనీషా? ఎందుకులేండి, ఇంట్లో పనేగా, నేను సర్దుకుంట్లేండి. అలా కాదు ఆరాధ్య, నువ్వు ఇన్ని పనులు రోజు చేసి అలసిపోవడం నేను చూడలేను. పైగా ఈ మధ్య సరిగ్గా నాతో టైం కూడా స్పెండ్ చేయట్లేదు అని అర్జున్ అనగానే ఆరాధ్య సరే అని ఒప్పుకుంటుంది. అర్జున్ అమ్మా సుమతి దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు. అమ్మా, నేను ఇంట్లో పని మనిషిని పెడదామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆరాధ్య రోజు చాలా పనిచేస్తుందమ్మా. నీక్కూడా ముందులా పనిచేసే ఓపిక ఉండట్లే కదా? అవునరా అర్జున్, నువ్వన్నది కూడా నిజమే. తను రోజు చాలా పని చేస్తుంది. ఇంట్లో పనులన్నీ పనిమనిషి చూసుకున్నా మీ మావయ్య పనులు నేను ఆరాధ్య చూసుకుంటాం అని అంటుంది అమ్మ సుమతి. అర్జున్ ఆ మరుసటి రోజు
రసజ్ఞని తను ప్రతిసారి వెళ్లే ఆ చెరువు దగ్గరికి తీసుకువెళ్తాడు. రసజ్ఞ ఆ చెరువుని చూసి అర్జున్తో ఇలా అంటుంది. వావ్ అర్జున్, ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. నువ్వెప్పుడు ఇక్కడికే వస్తావా ఏంటి? అవును రసజ్ఞ, నా మనసుకు బాలేనప్పుడు కొద్దిసేపు రిలాక్స్ అవ్వడానికి ఇక్కడికి వస్తాను. అది సరేగాని నేనేదో పని చెయ్యాలన్నావు. ఏంటా పని? నేను చెప్పేది నీకు వింతగా ఉండొచ్చు రసజ్ఞ, కానీ నాకు ఇది తప్ప వేరే దారి లేదు. సరే చెప్పు. రసజ్ఞ, మా ఇంట్లో ముందు నిన్ను పరిచయం చేయడానికి నా దగ్గర ఒక బ్రహ్మాండమైన ఐడియా ఉంది. అర్జున్ మెల్లిగా తడబడుతూ, దానికి నువ్వు మా ఇంటికి పని మనిషిగా రావాల్సి ఉంటుంది. అది విన్న రసజ్ఞ షాక్ అయిపోతుంది. ఏంటి, మీ ఇంటికి నేను పని మనిషిలాగా రావాలా? వాట్? నేను మా ఇంట్లో పనేసం తాగిన కాఫీ కప్ కూడా తీసి పక్కకు పెట్టను. అలాంటిది నేనేంటి మీ ఇంటికి పని మనిషిగా రావటమేంటి? అవును రసజ్ఞ, నిన్ను ముందుగా ఇంట్లో పని మనిషిగా పరిచయం చేస్తాను. మెల్లిమెల్లగా నువ్వు వాళ్ళకి దగ్గరవ్వాలి. ఎంతలా అంటే నువ్వు మా ఇంట్లో మనిషిలా కలిసిపోవాలి. అప్పుడు నేను ఆరాధ్యకి మన విషయం చెప్పి ఒప్పిస్తాను. అమ్మ నాన్నకి కూడా నచ్చచెప్తాను. అప్పుడు రసజ్ఞ అర్జున్తో ఇలా అంటుంది. చూడర్జున్, ఏ పెళ్ళైన అమ్మాయి తన భర్తని ఇంకొకరితో పంచుకోదు. ఇది జరగని పని అర్జున్. లేదు రసజ్ఞ, తను నన్ను అర్థం చేసుకుంటుంది. నువ్వు నేను పెళ్లి చేసుకున్నానని తెలిసిన కూడా నన్ను ఎలా వదిలేయలేదో తన కూడా అంతే. నేనంటే తనకి ప్రాణం. తనని నేను ఒప్పిస్తాను. నన్ను నమ్ము రసజ్ఞ అని రసజ్ఞతో అంటాడు అర్జున్. అలా అర్జున్ రసజ్ఞని ఒప్పించి చిన్నప్పుడు తను ఊర్లో బ్రతికిన పూరి గుడిసెకు తీసుకువెళ్తాడు అర్జున్. ఆ గుడిసె చూసిన రసజ్ఞ ఇలా అంటుంది. ఏంటిదర్జున్, నన్ను ఇక్కడికి తీసుకొచ్చావేంటి? ఎవరిది ఈ ఇల్లు? ఇది మాదే రసజ్ఞ. మేము ఇంతకుముందు ఈ గుడిసెలోనే ఉండేవాళ్లము. తరువాత మా నాన్న బిజినెస్లో ఎంటర్ అయ్యి కోట్లు సంపాదించాడు. అయినా కూడా నా జ్ఞాపకాలన్నీ ఈ ఇంట్లోనే ఉండిపోయాయి. నువ్వనుకున్నట్టు నేను జాబ్ చేసే సాధారణ వ్యక్తిని కాదు రసజ్ఞ. నాకు కూడా నీలాగే మా నాన్న సంపాదించిన కోట్ల ఆస్తి ఉంది. ఇంతకుముందు నేను పెద్ద బాక్సర్ అవ్వాలనేది నా కల. కానీ ఇప్పుడు ఒక చిన్న జాబ్ చేసి అన్ని తెలుసుకొని ఒక పెద్ద కంపెనీ పెట్టాలన్నదే నా డ్రీమ్గా పెట్టుకున్నాను. అది విన్న రసజ్ఞ షాక్ అయిపోతుంది. ఇదిగో రసజ్ఞ, ఈ పాత డ్రెస్ వేసుకుని మొహానికి మసిపూసుకునిరా అని అర్జున్ వాళ్ళ అమ్మ సుమతి ఎన్నో ఏళ్ల క్రితం వేసుకున్న మూలకి పడి ఉన్న డ్రెస్ని రసజ్ఞకిచ్చి వేసుకోమని చెప్తాడు. రసజ్ఞ డ్రెస్ తీసుకుని లోపలికి వెళ్తుంది. కొద్దిసేపటి తర్వాత ఆ డ్రెస్ వేసుకుని వస్తుంది. తను ఆ డ్రెస్సులో అచ్చం ఎవరులేని బీద అమ్మాయిలా ఉంటుంది. అర్జున్, ఈ డ్రెస్లో నేను నిజంగా రోడ్ పైన ఉండే పిచ్చిదానిలాగా ఉన్నాను. నేనెప్పుడు ఇలాంటి డ్రెస్ వేసుకుంటానని నా కల్లో కూడా ఊహించలేదు. ఇప్పుడు నిజంగా నువ్వు కంపెనీ ఆఫీస్ మేనేజర్ రసజ్ఞ అంటే ఎవ్వరూ నమ్మరు. ఇందులో నిన్ను ఎవ్వరు గుర్తుపట్టరు. పదా రసజ్ఞ, ఇలాగే మా ఇంటికి వెళ్దాం అని రసజ్ఞని అర్జున్ ఆ గెటప్లోనే తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. రసజ్ఞని ఆ డ్రెస్లో చూసిన అమ్మ సుమతి, భార్య ఆరాధ్య ఇలా అంటారు. రే అర్జున్, ఎవర్రా ఈ అమ్మాయి? చూస్తుంటే పాపం ఎవరూ లేని మనిషిలా ఉంది. అవునమ్మా, తనకెవ్వరు లేరు. తను ఒక అనాథ. నాకు రోడ్డుపైన నిర్జీవంగా కనిపిస్తే మనకెలాగో ఒక పని మనిషి కావాలి. తనక్కూడా ఒక పని ఇచ్చి జీవితం ఇచ్చినట్టు ఉంటుందని మన ఇంటికి తీసుకువచ్చాను. తను ఇప్పట్నుంచి ఇక్కడే ఉంటుంది. మన ఇంట్లో పని చూసుకుంటూ బ్రతుకుతుంది అని అంటాడు అర్జున్. అది విన్న ఆరాధ్య జాలితో రసజ్ఞని ఇలా అడుగుతుంది. చెల్లి, నీ పేరేంటమ్మా? చూస్తుంటే ఎన్నో రోజుల్నించి సరిగ్గా అన్నం తిన్నట్లేవు. అది విన్న రసజ్ఞ, నా పేరు ఉమా అక్క. నేను చిన్న ఊర్లో పుట్టి పెరిగాను. మా అమ్మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు. అప్పట్నుంచి మా నాన్నమ్మే నన్ను పెంచి పెద్ద చేసింది. నేను చిన్నప్పట్నుంచి మా బావని ప్రేమిస్తున్నాను. అది తెలుసుకొని మా బావ మా నాన్నమ్మ చనిపోయిన తర్వాత నన్ను పెళ్లి చేసుకుంటా అనే ఆశ చూపించి నన్ను వాడుకొని ఈ సిటీకి తీసుకువచ్చి వదిలి వెళ్ళిపోయాడు. చిన్నప్పట్నుంచి ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించినవాడు నన్నలా మోసం చేసేసరికి తట్టుకోలేకపోయాను. ఇలా పిచ్చిదాన్నై రోడ్డుపైన తిరుగుతున్నాను. అప్పుడే అర్జున్ గారు నన్ను చూసి జాలిపడి ఇక్కడికి తీసుకువచ్చారు. అని చిన్న డౌట్ కూడా రాకుండా అప్పటికప్పుడే కొత్త కథ అల్లేస్తుంది రసజ్ఞ.
అది విన్న ఆరాధ్య సుమతులు చాలా బాధపడతారు. సుమతి రసజ్ఞతో ఇలా అంటుంది. అమ్మా ఉమా, నీకెవ్వర్లేరని బాధపడకమ్మా. నీకు మేమంతా ఉన్నాం. నువ్వు మా ఇంట్లోనే ఉండు. ఇంట్లో పని చూసుకుంటూ నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. అలా రసజ్ఞని ఇంట్లో ఉమగా పరిచయం చేసి అర్జున్ ఇంటికి తెచ్చుకుంటాడు. రసజ్ఞని నాన్న శ్రీనివాస్ దగ్గరికి తీసుకువెళ్తాడు. నమస్కారం మావయ్య గారు, నేను రసజ్ఞ. నాన్నా, తిను, మీ రెండో కోడలు రసజ్ఞ. నేనిష్టంలేని పెళ్లి చేసుకున్న తర్వాత తినతో ప్రేమలో పడ్డాను. అందుకే తినని మన ఇంటికి తీసుకొచ్చాను. పక్షవాతం వచ్చిన శ్రీనివాస్ ఏం మాట్లాడలేడని ఎంతో ధైర్యంగా అర్జున్ రసజ్ఞలు నిజం చెప్పేస్తారు. అవును మావయ్య, నేను మీ అబ్బాయి గాఢంగా ప్రేమించుకుంటున్నాం. మీ అబ్బాయికి నేనిష్టమే. నీ మొదటి కోడలు ఆరాధ్య కూడా ఇష్టమేనంట. అయినా కూడా నేను అర్జున్ని వదులుకోలేక ఇలా ఈ వేషం వేసి మీ ఇంటికి వచ్చాను. మీకింకో విషయం తెలుసా మావయ్య? నేను 1 మంత్ ప్రెగ్నెంట్. మీ అబ్బాయి చాలా ఫాస్ట్. అని అంటుంది రసజ్ఞ. అది అంతా శ్రీనివాస్ వింటాడు. కాని ఏమీ చెయ్యలేక చచ్చిన పాములా అలాగే ఆ వీల్చైర్కే పరిమితమవుతాడు. రసజ్ఞకి అర్జున్ తన ఇంట్లో మూలకి ఉన్న స్టోర్ రూంలో ఉండమని చెప్తాడు. ఆ రూమ్ని చూసిన రసజ్ఞ ఇలా అంటుంది. 5 స్టార్ హోటల్స్లో రూమ్స్ తీసుకునేదాన్ని. ఆఖరికి నన్ను స్టోరూంలో పడేశావు. మన ప్రేమ నిలవాలి అంటే ఇవ్వని తప్పదు రసజ్ఞ. ఏమీ అనుకోకుండా మన ప్రేమ విషయం ఇంట్లో చెప్పేంతవరకు నువ్వు ఈ స్టోరూంలోనే ఉండు రసజ్ఞ. నిన్ను ప్రేమించాక నేనేం చేస్తున్నానో నాకే తెలియట్లేదు. అన్నిటికీ అడ్జస్ట్ అయిపోతున్నా. నీ ప్రేమ నన్ను అంతలా మార్చేసింది. ఇక ఈ రూమంటావా? కొన్ని రోజులేగా నువ్వు నేను ఒకే ఇంట్లో ఉన్నామని సంతోషపడతాను అని అంటుంది రసజ్ఞ. అలా ఆ రోజు రాత్రి ఆ ఉక్కపోతలో దోమలని కొడుతూ కొద్దిసేపటికి పడుకుంటుంది. ఆ మరునాడు ఉదయాన్నే 5ంటికి అర్జున్ మేలుకొని రసజ్ఞ రూంకి వస్తాడు. రసజ్ఞ గురక పెడుతూ పడుకుంటుంది. అది చూసిన అర్జున్ రసజ్ఞని నిద్రలేపుతాడు. రసజ్ఞ, రసజ్ఞ, ఏ రసజ్ఞ, లెవ్వవే. నిన్నేనే, లెవ్వు. కాఫీ కాఫీ. అచ్చమ్మా, అచ్చమ్మా, వేడిగా కాఫీ తీసుకొన్రా. తల బాగా నుస్తుంది. ఏ పిచ్చి, నువ్వు మీ ఇంట్లో లేవే, మా ఇంట్లో ఉన్నావు. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు. రసజ్ఞ, రసజ్ఞ. అని అర్జున్ లేపగానే రసజ్ఞ ఉల్లికి పడిలేస్తుంది. అప్పుడు రసజ్ఞకి నిద్ర మధు వదులుతుంది. అర్జున్, ఏంటి ఇంత పొద్దున్నే నిద్రలేపావు? టైం చూడు, 5 మరి ఇంట్లో పని మనిషి ఎప్పుడు లేవాలి? అవును కదా, నేను మర్చిపోయాను. అయినా ఎవరైనా ఈ టైంలో చేస్తారా అర్జున్? నువ్వు ఈ టైంలోనే పనంతా తొందరగా చేసేస్తే మా భార్య అమ్మ దగ్గర మంచి పనిమనిషిగా మార్కులు కొట్టేయచ్చు. పదా పదా, ముందు బయటికి పదా అని రసజ్ఞని తీసుకుని ఇంటి 6 బయటికి తీసుకుని వెళ్తాడు. అక్కడ అర్జున్ రసజ్ఞతో ఇలా అంటాడు. రసజ్ఞ, వెంటనే ఈ వాకిలంతా ఊడ్చి చక్కగా ముగ్గు వేసేయి అని అంటాడు అర్జున్. అది విన్న రసజ్ఞ అర్జున్తో ఇలా అంటుంది. నాకు చీపురు కట్ట ఎలా పట్టుకోవాలో కూడా తెలీదు. అలాంటిది ముగ్గులెలా వేస్తానర్జున్? నేను ఎప్పుడు ఇలాంటి పని చెయ్యలేదర్జున్. నాకు తెలుసు రసజ్ఞ, నువ్వు ఇలాంటి పని చేయలేదు అని. కాని ఇప్పుడు ఈ పనులు చేయక తప్పదు. అదిగో ఆ ముగ్గు తీసుకొని ఎలాగోలా ముగ్గు వెయ్యు అని అంటాడు అర్జున్. రసజ్ఞకి ఏం చెల్లో అర్థంకాక కాగితంపై పిచ్చి గీతలు గీసినట్టు వాకిలంతా పిచ్చి గీతలు గీస్తుంది. అది చూసిన అర్జున్ తల పట్టుకుంటూ, ఏంటే ఈ పిచ్చి గీతలో? దిమ్మి ఎవరైనా ముగ్గంటారా? ఇది మా అమ్మ ఆరాధ్య. చూసిందనుకో పిచ్చి తిట్లు తిడతాడు. పైగా పల్లెటూరులో పుట్టారని పోసిచ్చావు. నాకు ముగ్గు వేయటం రాదర్జున్. ఏదో స్కూల్లో ఉన్నప్పుడు బుక్ పైన వేసినట్టు గుర్తుంది. మళ్ళీ ఆ ముగంతా నీట్గా క్లీన్ చేసి ముగ్గు వేస్తాడు. ఆ ముగ్గు చూసిన రసజ్ఞ షాక్ అయిపోతుంది. అర్జున్, నీకు ముగ్గు కూడా వేయడం వచ్చా? అంటే రోజు మా అమ్మ వేస్తే చూసేవాణ్ణి. ఈరోజు ఏదో అలా ట్రై చేశాను. అయినా
నాకు ఏదైనా ఒక్కసారి చూస్తే ఈజీగా చేసేస్తాను. ఓహో, అయితే సార్కి ఈ టాలెంట్ కూడా ఉందా? ఏదోలే కాని ముందు పద, ఇంకా చాలా పనులున్నాయి. అని అర్జున్ రసజ్ఞని వంటింట్లోకి తీసుకువెళ్తాడు. అక్కడ సింక్లో ఉన్న గిన్నెలు చూపిస్తూ ఇలా అంటాడు. ఇదిగో రసజ్ఞ, ఈ సింక్లో ఉన్న గిన్నెలన్నీ నీట్గా తోమెయ్యి. అర్జున్, నేనింట్లో అన్నం తిన్న ప్లేట్ కూడా తీసి పక్కన పెట్టను. అలాంటిది నేను ఈ గిన్నెలన్నీ తోమాలా? అయినా నాకు గిన్నెలెలా తోమాలో తెలీదు అర్జున్. ఏంటే, నీకు గిన్నెలెలా తోమాలో కూడా తెలీదా? మరి ఇంత కష్టం కూడా తెలియకుండా పెంచారేంటే మీ అమ్మా నాన్న? అవుననుకో, కానీ వాళ్ళు నాతో ఎప్పుడు లేరు. మా ఇంట్లో పనివాళ్లే అన్నీ చూసుకునేవారు. సరే సరేలే, ఇదిగో చూడు, ఈ స్క్రబ్బర్ ఈ సబ్బుకి అంటించి గిన్నెలన్నిటిపైన ముందుగా నీళ్లు చల్లుకొని ఈ స్క్రబ్బర్తో రాయాలి. ఇలా రాసినవన్నీ వాటర్తో కడుక్కోవాలి. అని అర్జున్ రసజ్ఞతో చెప్తూనే ఆ గిన్నెలన్నీ తనే తోముతాడు. అర్జున్, నిజంగా నువ్వు బాగా తోమావు. చూడు, ఈ గిన్నెలన్నీ ఎలా మెరుస్తున్నాయో. అని నవ్వుకుంటూ అంటుంది రసజ్ఞ. అది విన్న అర్జున్ చిరాకుగా, సరే సరేలే, పద, ఇంకా చాలా పనులున్నాయి. అని అర్జున్ పక్కన ఉన్న గ్యాస్ దగ్గరికి వెళ్ళి రసజ్ఞతో ఇలా అంటాడు. ఫ్రిడ్జ్లో నీకు కావలసిన కూరగాయలన్నీ ఉన్నాయి. ఇక నువ్వు వంట స్టార్ట్ చెయ్యి. మా అమ్మ ఆరాధ్య నిద్రలేచే టైం అవుతుంది. అప్పుడు రసజ్ఞ పగలపడుకుంటూ నవ్వుతూ, పిచ్చి అర్జున్, ఇన్ని పండు రాని నాకు వంట ఎలా వస్తుందనుకున్నావు? నాకు తింటం తప్ప వంటం రాదు. అప్పుడు అర్జున్ కోపంగా ఇలా అంటాడు. ఇంట్లో ఒక్క పని కూడా రాకుంటే నువ్వే ఆడపిల్లవే. నన్ను ఎలా పెళ్లి చేసుకుందామనుకున్నావు? అంటే ఆడపిల్ల అంటే ఈ పన్నన్నీ వచ్చుండాలా? నా ఉద్దేశం అది కాదు కాని, తిన్న ప్లేట్ కూడా కరగకుండా, ఇంట్లో ఆకలి అయినప్పుడు వండకుండా ఉంటే ఎలా? అబ్బాయిని నేనే ఇన్ని పనులు చేయగలిగినప్పుడు నువ్వు నేర్చుకోపోతే ఎలా? రేపు నాకు అబ్బాయో అమ్మాయే పుడితే వాళ్ళకేం తినిపిస్తావు చెప్పు? అని ప్రాక్టికల్గా మాట్లాడతాడు అర్జున్. అప్పుడు సంగతి అప్పుడు చూద్దాంలే. దేవుడా, నాకు వంట కూడా తప్పట్లేదా? అని అర్జున్ తనకు వచ్చిన ఆలూ టమాటో కర్రీ చేస్తాడు. పక్కనే రైస్ కూడా పెడతాడు. చూడు రసజ్ఞ, ఇలా చేసుకుని ఇంకో 5 నిమిషాల పాటు గ్యాస్ పైన ఉంచితే కర్రీ అన్నం రెడీ అయిపోతుంది. వావ్, స్మెల్ సూపర్గా వస్తుంది అర్జున్. చూస్తుంటేనే నోరు ఊరుతుంది. అర్జున్, నువ్వు నిజంగా గ్రేట్ హస్బెండ్ తెలుసా? నీకన్నీ వచ్చు. ఆరాధ్య నిజంగా చాలా లక్కీ. నిన్ను చేసుకోబోయే నేను కూడా లక్కీనే. తను ఎంత లక్కీ అయినా, నాకు వంట వార్పు వచ్చని ఎవరికి తెలీదు, నాతో ఎప్పుడు చేయించలేదు. అని అంటాడు అర్జున్. అలా ఇంట్లో అన్ని పనులు అర్జున్ చేసేసి ఆరాధ్య సుమతి లేవగానే రసజ్ఞనే అన్ని పనులు చేసిందన్నట్టు కటింగిస్తుంది. అమ్మగారు, పొద్దునే లేచి ఇల్లు వాకిలి వుడ్చి ముగ్గు వేసి గిన్నెలన్నీ తోమి వంట కూడా చేసేశానమ్మగారు. ఏంటి, ఇంత పొద్దున్నే అన్ని పనులు చేసేశావా? అప్పుడు అర్జున్ వెంటనే ఇలా అంటాడు. అవునమ్మగారు, నేనింట్లో ఏ పనైనా ఇట్టే చేసేస్తాను. మేము నిద్రలేచేలోపే ఇన్ని పనులు చేశావంటే నిజంగా నువ్వు మంచి పనిమంతురాలవే. నువ్వింత చకచకా పనులన్నీ చేసేస్తే నా కోడలి పిల్లకి రోజు భారం తగ్గుతుంది. చాలా మంచి పనమ్మాయిని పెట్టావురా అర్జున్. అని అర్జున్తో అంటుంది అమ్మ సుమతి. ఇకపోతే ఆరాధ్య లేచిన వెంటనే మావయ్యకి బ్రష్ చేయిస్తుంది. అర్జున్ శ్రీనివాస్కి స్నానం చేయిస్తాడు. ఆరాధ్య ఎప్పటిలాగానే దేవుడి రూంలోకి మావయ్యని తీసుకువెళ్ళి తను తొందరగా కోలుకోవడం కోసం పూజ చేసి ప్లేట్లో అన్నం వేసి స్పూన్తో తినిపించి బయట వాకింగ్కి తీసుకెళ్తుంది. ఆ రోజు సాయంత్రం రసజ్ఞతో అర్జున్ ఇలా అంటాడు. చూడు రసజ్ఞ, ఈరోజంటే ఎలాగోలా నేను మేనేజ్ చేశాను కాని, రోజీలా మేనేజ్ చెయ్యాలనంటే కష్టం. చేసే పని నీకు కష్టం కావచ్చు, నీకు నచ్చకపోవచ్చు కాని, కొన్ని రోజులు నువ్వు కష్టపడి ఆరాధ్యకి అమ్మకి దగ్గరయ్యావంటే ఆ తరువాత నేనే ఎలాగోలా ఆరాజ్కి అమ్మకి నిజం చెప్పి ఒప్పిస్తాను. ఇక మిగతాదంతా నీ చేతిలో ఉంది. అని అర్జునని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అది విన్న రసజ్ఞ ఆలోచనలో పడిపోతుంది.
ఆ మరునాడు ఉదయాన్నే రసజ్ఞ అల్లారం పెట్టుకుని మరి నిద్రలేస్తుంది. నాకేంటి కళ్ళు మూసుకుపోతున్నాయి. లెవ్వే రసజ్ఞ, ఇప్పుడు నువ్వు లేచి పనులన్నీ చేస్తేనే నీకు నీ అర్జున్ దక్కుతాడు, లేకపోతే అంతే అని తనకు తానే మోటివేషన్ ఇచ్చుకుంటుంది రసజ్ఞ. యూట్యూబ్లో వీడియోలు చూసుకుంటూ చక్కగా రంగురంగుల ముగ్గులు ఆరుబయట వేస్తుంది. అర్జున్ చెప్పిన విధంగానే గిన్నెలు తోమడం మొదలుపెడుతుంది. అలా గిన్నెలన్నీ మెరిసేలా తోమి వంట పని పడుతుంది. అది కూడా యూట్యూబ్లో వీడియోలు చూసుకుంటూ వంట చేస్తుంది. ఆ ఇల్లంతా చీపురుతో నీట్గా ఊడవడం మొదలుపెడుతుంది. నీట్గా ఊడ్చి ఇల్లంతా తూడుస్తుంది. పనులన్నీ చేసి తన రూంకి రాగానే ఆరాధ్య రసజ్ఞతో ఇలా అంటుంది. చెల్లి ఉమా, పండ్లన్నీ ఎంత తొందరగా చేస్తున్నావురా. నువ్వొచ్చినప్పటినుంచి నాకు చాలా సంతోషంగా ఉందిరా నిన్ను చూస్తుంటే. నాక్కూడా ఒక చెల్లుంటే ఇలాగే ఉంటుందేమో అనిపిస్తుంది. మనసులో రసజ్ఞ ఇలా అనుకుంటుంది. నేనెవరూ తెలిస్తే ఇక్కడే గుండె ఆగి చస్తావక్క. అవునక్కా, నాకూడా అలాగే ఉంటుంది. నాకు 3 పుట్ల తిండి పెట్టి, ఉండడానికి ఇంత చోటిచ్చి, చేసుకోడానికి పని ఇచ్చారు. మీరు నిజంగా నాకు దేవుళ్ళతో సమానమక్కా. అంత పెద్ద మాటలెందుకులే చెల్లి, అంత మా ఆయన వల్లే అయింది. ఆయన చాలా మంచివాడు. అతను ఎప్పుడు ఎవర్ని మోసం చేయడు. పెళ్లి కాకముందు కూడా అందరూ ఎన్ని అబద్ధాలు చెప్పినా తను మాత్రం నాకన్ని నిజాలే చెప్పాడు. అందుకే అతని నిజాయితీ నచ్చి నేను పెళ్లి చేసుకున్నాను. అర్జున్ పైన ఇంత నమ్మకం పెట్టుకుందా? ముందు దీన్ని పెళ్లి చేసుకుని నన్ను ప్రేమించాడని చెప్తే ఇంకేమైనా ఉందా అని అనుకుంటుంది రసజ్ఞ. ఇకపోతే అర్జున్ ఈ 2 రోజుల నుంచి ఆఫీసుకి సరిగ్గా రావట్లేదు అని ఆఫీస్ కొలీగ్స్ వివేక్ ఇంకా పల్లవి ఇలా అడుగుతారు. ఒరే అర్జున్, ఏంట్రా ఇది? నువ్వు మేడం ఆఫీస్కి రాక 2 రోజులవుతోంది. ఏంటి విషయం? అసలు మీరిద్దరు ఏం చేస్తున్నారాయనా? నువ్వు నిజంగా చీటర్రా అర్జున్. నువ్వు పెళ్లి చేసుకుని కూడా రసజ్ఞ వెనకాల తిరగడం తప్పురా. ఓహో, వీడన్నీ చెప్పేశాడా? అంటే అది గట్టిగా అడిగేసరికి చెప్పేశాను అర్జున్. అన్ని చెప్పావు సరే, నేను రసజ్ఞని ఎంత ప్రేమించానో చెప్పలేదా? ఆ తర్వాత ఆరాధ్యపై కూడా నాకు ప్రేమ కలిగిందన్న విషయం చెప్పలేదా? అయినా ఇద్దరిని ప్రేమించడం ఏంట్రా అర్జున్? ఎవరైనా ఇద్దరిని లవ్ చేస్తారా? నువ్వైనా చెప్పు పల్లవి. సాధారణంగా ఎక్కడైనా ఇద్దరిని ప్రేమిస్తారా? ఇద్దరిని పెళ్లి చేసుకుంటారా? చూరు పల్లవి, ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం. నాకు ఇద్దరు కావాలి. నేనిద్దరిని ప్రేమిస్తున్నాను అని అర్జున్ అన్నప్పుడే అక్కడికి ఆఫీస్ బాయ్ మల్లేష్ వస్తాడు. సార్ నమస్కారం సార్, ఎలాగున్నారు? ఏంటి సార్ 2 రోజుల నుంచి ఆఫీస్కి సరిగ్గా రావట్లేదు, ఆరోగ్యం ఏమైనా బాలేదా సార్? అప్పుడు వివేక్ మల్లేష్తో ఇలా అంటాడు. మల్లేష్, నీకొక విషయం చెప్పాలి. మల్లేష్, ఇది చెప్తే నువ్వు ఖచ్చితంగా షాక్ అవుతావు. ఏంటి సార్ ఆ విషయం? తొందరగా చెప్పండి సార్. ఇది చెప్తే నువ్వు తట్టుకో మల్లేష్. లేదండి, నా పక్క వాళ్ళ విషయాలంటే నాకు చాలా ఇంట్రెస్ట్. ముందు మీరు చెప్పండి. సరే చెప్తాను విను. మన రసజ్ఞ మేడం అర్జున్ సార్ ప్రేమించుకుంటున్నారు. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అవునా? చాలా సంతోషం సార్. అయినా నాకు ముందే తెలుసు సార్ మీరు రసజ్ఞ మేడంని లవ్ చేస్తున్నారని. అయినా ఇందులో షాక్ అయ్యే విషయం ఏముంది వివేక్ గారు? కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే అర్జున్ సార్కి ముందే పెళ్ళైంది. అది విన్న ఆఫీస్ బాయ్ మల్లేష్కి ఫ్యూసులు ఎగిరిపోతాయి. ఏంటి సార్ మీరు మాట్లాడేది? అర్జున్ సార్కి పెళ్ళవడం ఏంటి? రసజ్ఞ మేడంని ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఏంటి? సార్ గారు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఆఫీస్ జాయిన్ అయ్యాక రసజ్ఞ మేడంపై ఇష్టం కలిగింది. ఇప్పుడు సార్కి మళ్ళీ తన భార్యపై కూడా ఇష్టం కలిగిందంట. అవునా? అయితే ఇప్పుడు సార్ ఏం చేయబోతున్నారు? నేనిప్పుడు ఆరాధ్యని మా ఇంట్లో అందర్నీ ఒప్పించి రసజ్ఞని కూడా పెళ్లి చేసుకుంటాను. అది విన్న ఆఫీస్ బాయ్ మల్లేష్ కన్ఫ్యూజన్లో పడిపోతాడు. అలా ఆ మరుసటి రోజు ఆరాధ్య వాళ్ళ నాన్న శేఖర్ శ్రీనివాస్కి బాలేదన్న విషయం తెలుసుకొని ఇంటికి వస్తాడు. శేఖర్ని చూసిన సుమతి ఇలా అంటుంది. రండి అన్నయ్య, ఇప్పుడేనా రావడం? అవును చెల్లి, బావగారికి ఎలా ఉందమ్మా? ఏం చెప్పమంటారన్నయ్యగారు, ఆయన ఎవ్వరికీ ఏం పాపం చేయలేదు. అయినా ఆ దేవుడు మా ఆయనకి అంత పెద్ద శిక్ష ఎందుకు వేశాడో. అసలు ఏమైందమ్మా? ఆయనకి పక్షవాతం వచ్చి
కాళ్ళు చేతులు పడిపోయాయి అన్నయ్య గారు. అని అనగానే వెంటనే శేఖర్ శ్రీనివాస్ని చూడడానికి లోపలికి వెళ్తాడు. వెళ్ళి శ్రీనివాస్ని అలా చూసి శేఖర్ చాలా బాధపడతాడు. నాన్నా ఎప్పుడొచ్చావు నాన్నా? ఎన్ని రోజులవుతుంది నాన్నా నిన్ను చూసి? ఇదిగో చూడు నాన్నా, మావయ్య గారికి ఎలా జరిగిందో. ఎప్పుడు చాలా యాక్టివ్గా ఉండేవాడు నాన్నా, ఇప్పుడైనా నడవలేడు, మాట్లాడలేడు, మనం చెప్పేది మాత్రమే వినగలడు. ఏమైందో ఏమో, వర్క్ విషయంలో, మా ఆయన విషయంలో, నా విషయంలో స్ట్రెస్ ఎక్కువై ఇలా జరిగింది నాన్నా. వర్క్ విషయం అంటే ఎప్పుడూ ఉండేదనుకో. అల్లుడు విషయంలో, నీ విషయంలో ఎందుకు స్ట్రెస్ పెరిగింది? మీరిద్దరూ బానే ఉన్నారే? లేదు నాన్నా, ఆయన నన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుండి ఎప్పుడు భారీగా చూడలేదు. నన్ను బలవంతగానే పెళ్లి చేసుకున్నాడంట. అది చూసూసిన మావయ్య ఇష్టం లేని పెళ్లి చేసి తన కొడుకు జీవితం నాశనం చేశాడని బాధకి గురై ఆ వర్క్ ప్రెషర్ కూడా ఉండడంతో ఇలా జరిగింది నాన్నా. అవునా? అయితే అల్లుడుగారితో నువ్వు సంతోషంగా లేవా అమ్మా? లేదు నాన్నా, మావయ్యకి ఇలా అయినప్పటినుండి తన తప్పు తాను తెలుసుకున్నాడు. బిజినెస్లన్నీ ఆయనే చూసుకుంటున్నాడు, నన్ను కూడా ప్రేమగా చూసుకుంటుంటున్నాడు. అవునా? ఇప్పుడు అల్లుడుగారు ఎక్కడ ఉన్నారమ్మా? ఆయన ఈరోజు ఆఫీస్లో వర్క్ రీసైన్ చేయడానికి వెళ్ళాడు నాన్న. తన తప్పు తాను తెలుసుకున్న దానికంటే గొప్పది ఇంకేముంటుందమ్మా? బావుగారు తొందరగా కోరుకోవాలి. మీరెప్పుడు కలిసి ఉండాలి. అదే అమ్మా నేను కోరుకునేది. అలా అంటాడు శేఖర్. కొద్దిసేపటి తర్వాత శేఖర్ ఆరాధ్యని ఇలా అడుగుతాడు. అమ్మా ఆరాధ్య, ఇల్లు ఇంత పెద్దగా ఉంది. ఇక్కడ బాత్రూం ఎక్కడుందమ్మా? వచ్చినప్పటినుండి చూస్తున్నాను, ఎక్కడ కనిపించలేదు. వెనక తిన్నగా వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి నాన్న, అక్కడే బాత్రూమ్ ఉంది అని ఆరాధ్య అనగానే శేఖర్కి షుగర్ ఉండడంతో తొందరగా బాత్రూంకి వెళ్లాలని గబగబా నడుచుకుంటూ లెఫ్ట్కి వెళ్ళబోయి రైట్కి వెళ్తాడు. డోర్ ఓపెన్ చెయ్యగానే ఒక్కసారిగా అర్జున్ రసజ్ఞలు ఇద్దరు ఊపిరి తీసుకునేంత దూరంలో ఉంటూ ఇలా మాట్లాడుకుంటారు. రసజ్ఞ, నిజంగా నువ్వు ఈ పని మనిషి గెటప్లో ఉన్నా నా కంటికి మాత్రం చాలా అందంగా కనిపిస్తున్నావు తెలుసా? నేనింత చండాలమైన బట్టలు వేసుకున్నా, మొహానికి మసిపూసుకున్నా కూడా నీ కంటికి నేనెందుకంత అందంగా కనిపిస్తున్నాను? ముందు బాత్రూం ఎక్కడుందో చెప్తే నేను చెప్తాను. అల్లుణ్ణి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న మామ శేఖర్ ఏం చెయ్యబోతున్నాడు? ముందు బాత్రూంకి వెళ్తాడా, లేక వీళ్ళ రట్టు బయట పెడతాడా, లేక అక్కడే? అది తెలుసుకోవాలంటే పేద వర్సెస్ రిచ్ కోడలు పార్ట్ 6 కోసం పాల డబ్బా స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.